ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంజూరు కాబట్టి ఈరోజు వివిధ దశల్లో అవి నిర్మాణం చేస్తున్నారు. వాటిని అన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి నిరసనగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ జిల్లా అధ్యక్షుడు సోదరుడు కామరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మిగతా వివిధ నియోజకవర్గాల ఎస్సీ సోదరులందరికీ కూడా కమిటీలకు సంబంధించినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారికి ఇక్కడ అందరి సమక్షంలో వారికి సమర్పించడానికి ఇక్కడికి రావటం జరిగింది. మరి ఈ సందర్భంగా రెండు విషయాలు, పిల్లల చదువు ఎంతో అవసరం, అభివృద్ధి అనేది కేవలం చదువుతో సాధ్యం అవుతుంది అనేటటువంటి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా 1వ తరగతి నుంచి నాడు నేడు ఆధ్వర్యంలో ఆ రోజు మామూలు గ్రామీణ ప్రాంతాల బడులు కూడా ఎంతో గొప్పగా నిర్మాణం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపులో భాగంగా పేద బడుగు వర్గాలు ఏ కులమైనా సరే ఏ మతమైనా పేదవాడికి చదువుకుంటానంటే ఆ వైద్యంలో వచ్చే సీటు అతనికి అందుబాటులో ఉండాలనే ఆలోచనతో 17 మెడికల్ కాలేజీలు ఆయన తీసుకొని రావటం జరిగింది. మరి ఈరోజు వాటిల్ని నియంత్రిస్తూ అది మళ్ళీ ప్రభుత్వం కాదు ప్రైవేటు పరం చేస్తాం మేమని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో విద్య అనేది అందుబాటులోకి లేకుండా పేద బడుగు వర్గాలకు అందరికీ జారిపోతుందని, వాళ్ళకి దక్కని ద్రాక్ష పండు అవుతుందనే ఆలోచనతోనే ప్రజలందరూ కూడా ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయరాదు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు కనుకనే మేమందరం కూడా ఈరోజు మా నాయకులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ ప్రభుత్వానికి వినతి చేయటం జరిగింది. మరి ఆ నిర్ణయంలో కనుక వాళ్ళు మార్పు రాకుంటే ఖచ్చితంగా తీవ్రమైన ప్రతిఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల నుంచి ఎదుర్కొంటారని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.